హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా అమ్మతో నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా చేయించుకునే స్వీట్ రెసిపీ అనమాట. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. ఫుల్ వీడియో చూసి ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసో అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా స్వీట్ రెసిపీలోకి వెళ్ళిపోతే 1 కప్పు వరకు పుట్నాల పప్పు, అలాగే 3/4 కప్పు బెల్లం, 2 స్పూన్ల వరకు నెయ్యి, 2 యాలక్కాయలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని 2 స్పూన్స్ వరకు బాగా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇలా తీగ పాకం అయితే రాకూడదు, ముదురు పాకం రావాలన్నమాట. పాకం అయితే ఇలా ఉండలా అవ్వాలి పాకము. అప్పుడు ఇక పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, యాలక్కాయల పొడి, అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఆ స్టేజ్లో ఉండలైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసి కొంచెం సేపు 1 గంట సేపు పక్కన పెట్టేసుకుంటే పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా